ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గురించి రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. బైపోల్ జరుగుతుంది. బైపోల్లో ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీ మళ్ళీ అక్కడ జెండా ఎగరవేయబోతుంది, ఎవరు బాగా వేస్తారనేది రకరకాలుగా చర్చించుకున్నారు. ప్రస్తుతం దీనిలో భాగంగానే మనం ఈరోజు బోరబండ వచ్చాం. బోరబండలో చాలామంది ఇక్కడ పబ్లిక్ ఉన్నారు. సో ఈ పబ్లిక్ అందరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాకా నమస్తే. నమస్తే. మంచిగున్నారా? మంచిగా. ఏం సంగతి ఈసారి జూబ్లీ హిల్స్లో మళ్ళీ బైపోల్ వస్తుంది. సో ఈసారి ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? అసలు ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారనుకుంటారు ఇక్కడ? అభ్యర్థులు ఎవరున్నా బాగా పరిస్థితిని అయితే మంచిగా పనులు చేస్తుండు. ఓకే, అతనే వస్తే బాగుంటుంది. ఎవరు? బాగా పరిస్థితి మంచిగా ఉంటుంది. బాగా చేస్తాడా అతను? మంచిగా చేస్తుండు. గరీబులకు మంచిగా చేస్తుండు. ఇంటింటికి ఏదైనా పండుగలు వస్తాడు పంచుతుండు. మంచిగా చేస్తుండు. ఆయన చేస్తాడని నమ్మకం. ఇప్పుడు అసదుద్దీన్ గురించి మీరు మాట్లాడితే ఇంకా మరొక ఇద్దరు కూడా ఉన్నారు కాంగ్రెస్ లో. అజారుద్దీన్ ఉన్నాడు, నవీన్ యాదవ్ కూడా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు ఎవరు బెటర్? అజారుద్దీన్ బెటరా, లేదంటే అసదుద్దీన్ బెటరా, లేదంటే నవీన్ యాదవ్ బెటరా? మా ఏరియాలో అయితే బాగా పరిస్థితినే మాకు మంచిగా చేస్తుంది. అంతే. ఆయన తప్పితే మాకు ఎవరు తెలియదు. ఎవరు తెలియదు? నవీన్ కానీ అజారుద్దీన్ కానీ ఎప్పుడు రారు. బాగా పరిస్థితినే మాకు వస్తాడు, ఇంట్లో దగ్గరకు వస్తాడు. ఏం పరిస్థితి అని కనుక్కుంటాడు, చేస్తాడు. కాగా ఇక్కడ మళ్ళీ బైపోల్ జరగబోతోంది. సో బైపోల్ బరిలో ఎవరెవరు ఏ పార్టీ బరిలో ఉండే అవకాశం ఉంది? ఏ పార్టీ నుంచి ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారనుకుంటారు? మాకు బాబా పరిస్థితి మాకు పండు చేసిండు. ఏదో చిన్న గొడవలు అవి మాకు సంబంధం లేదు. మళ్ళా మేము ఆయననే కోరుకుంటున్నాము. ఆయనకే ఫుల్ సపోర్ట్ చేస్తాము. మా ఏరియా బాగా చేసిండు. మాకు అన్ని విధాల ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తాం. మీ అసదుద్దీన్ ఓన్లీ కార్పొరేటరే కదా? అసలు కార్పొరేటర్ అయితే నెక్స్ట్ ఆయనకు సీట్ రావచ్చు, నిలబడతాడు, మనం ఇచ్చేస్తాం అంతే. అది ఇప్పుడు కాంగ్రెస్ లోనే అజారుద్దీన్ ఎవరైనా నవీన్ యాదవ్ కూడా ఉన్నారు కదా. మా పెద్ద మనిషి ఎట్లా చెప్తే అట్లా మేము చేసుకుంటాం. మా ఏరియా కాంగ్రెసే ఇక్కడ వస్తుంది. మన అధిష్టానం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించి ఇవ్వకుండా డిప్యూటీ మేయర్గా ఆయన ఇక్కడ చేసిన సేవలకు ఆయనకు గుర్తింపు ఇచ్చి ఆయనకు సీట్ ఇస్తే మాత్రం కంపల్సరీ ఇక్కడ విన్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు అజరుద్దీన్ కానీ వీళ్ళు ఇప్పుడు మన యాదవ్ గారు కానీ వీళ్ళంతా అంటే యాదవ్ గారికి కూడా మంచి పలుకుబడి ఉంది, లేదంటలేము. కానీ ఏంటంటే ఈయన ఇక్కడ ఉండి ఇక్కడ ఈ మొత్తం ఏరియా బోడబండను డెవలప్ కావడానికి కారణమే బాబా అసదుద్దీన్. ఫస్ట్ వస్తాడు. ఎందుకంటే అన్ని మతాలను అన్నింటినీ కలుపుకపోయి ఏ లొల్లి లేకుండా ఏదో నిన్న మొన్న ఏదో ఒకటి అనుకోకుండా అయిన కారణాలే కానీ ప్రతి ఒక్కటి బోనాలు కానీ దసరా కానీ ఎనీ పండుగ క్రిస్టియన్స్ పండుగ కానీ అన్నిటికీ వాళ్ళకు అన్ని విధాల ఆదుకుంటూ పండుగలన్నీ దిగ్విజయంగా బ్రహ్మాండంగా చేస్తూ మంచిగానే పేరు తెచ్చుకున్నాడు. కానీ కొన్ని అవకతవకలనేది వస్తుంది. అది అధిష్టానం కంపల్సరీ గుర్తించి ఎవరైతే విన్ అవుతారంటే కాంగ్రెస్ ఖచ్చితంగా విన్ అవుతుంది ఇక్కడ. కానీ ఆయనకి ఇస్తే మాత్రం కంపల్సరీ ఇట్లా సునాయాసంగా వస్తుంది. ఇప్పుడు ఇదే అజరుద్దీన్ కానీ వీళ్ళకి ఇచ్చినట్టుంటే మళ్ళీ మొదటికే వస్తుంది, ఇది వరకు వచ్చినట్టే. కాబట్టి వాళ్ళు గుర్తించి మన అధిష్టానం కంపల్సరీ పై వాళ్ళు గుర్తిస్తారని మేము ఆలోచిస్తున్నాం. కంపల్సరీ ఈయనకు రావచ్చు అని కూడా ఆలోచిస్తున్నాం. బీఆర్ఎస్ లో ఎవరికి టికెట్ ఇస్తారనుకుంటారా? బీఆర్ఎస్ లో అంటే అంటున్నారు కదా, వాళ్ళ మిస్సెస్ లేకపోతే వాళ్ళ మిస్సెస్ నిలబడదన్నారు. మనకైతే సరిగా తెలుస్తలేదు. కానీ ప్రస్తుతానికి అయితే వాళ్ళ మిస్సెస్ కి ఇచ్చి ఇదివరకు ఉన్న ఆచార ప్రకారం ఆమెను ఇనామినేషన్ కి ఇస్తే మాత్రం మేము అందరం దానికి బాధ్యులం. కాకపోతే మాత్రం ఆమెకి ఇచ్చినా కానీ ఆమె అంత గుర్తింపు లేదు, ఆమెకున్న రాజకీయ అనుభవం లేదు. కాబట్టి ఆమె గెలవడం కష్టం. ఇదే బాబా అసదుద్దీన్కి ఇస్తే మాత్రం కంపల్సరీ విన్ అవుతాడు. ఇక్కడ ఖచ్చితంగా అవుతాడు. మొత్తం అంత ముందు ఇక్కడ ఏ మాత్రం సరిగా రోడ్లు అవి అన్ని సరిగా లేనప్పుడు కూడా లేవు. అంతకుముందు ఇవన్నీ రోడ్లే కానీ కాలనీలలో వాటర్స్ కానీ డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్కటి ఆయన వచ్చిన తర్వాత బాగా జరిగినాయి. డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు ఎందుకంటే బాగా జరిగినాయి. ఇతను నియోజకవర్గం అంతా తెలియదు కదా, అసలు ఎలాంటి వ్యక్తులకు ఎట్లా ఇస్తారని కొంతమంది అంటున్నారు. కానీ ఇప్పుడు డిప్యూటీ మేయర్ అన్నప్పుడు మొత్తం పార్లమెంట్ 2 పార్లమెంట్లకు ఆయనే సంబంధించాడు. అంతమంది గుర్తింపు అయిపోయాడు. అప్పుడు కంపెనీలకే కానీ ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్కరికి గుర్తింపు అయిపోయాడు. ఎందుకంటే డిప్యూటీ మేయర్ ఉండగా ప్రతి ఒక్క వర్క్స్ కూడా చేయించి అక్కడ వేరే నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కానీ పని జరిగింది. అందరికి గుర్తింపు ఉన్నాడు. ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి? అసలు బీజేపీ అంటే మామూలుగా ఉంది. అది అంతా ఇక్కడ సిటీలో అంత లేదు, గెలిచేంత అయితే లేదు.
బీజేపీ గెలవడం కష్టం ఇక్కడ. ఇక్కడ పరిస్థితి ఏంటి? ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది? బాబా ప్రసన్నదినం అంతా మంచిగా చేసిండు మాకు. అంత రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ నీళ్ళు కానీ అని వచ్చింది. మీరంతా బాబా పాస్ యుద్ధం చెప్తున్నారు, మీరంతా ఆయనకి సంబంధించిన కార్యకర్తలా లేదంటే మామూలుగా ఉన్న వ్యక్తులేనా? అసలు మాకు పార్టీలకు అతీతంగానే నేనైతే పనిచేస్తాను. నేను చేయగలిగే స్తోమత ఉన్న వ్యక్తి, యువ నాయకుడు. ఇప్పుడు కొందరికి ఏంటంటే మొత్తం అన్ని కొన్ని తెలుసు కాబట్టి రాజకీయంగా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ భార్యకి సేమ్ తెలుస్తుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ కంటే ఆయన యూత్ ప్లగాడే కాదంటలేం. ఇప్పుడు ఎవరికి ఇచ్చినా కానీ దానికి ఇప్పుడు పార్టీలకు అతీతంగానే ఎవరైనా ఓట్లు వేస్తారు. ఎవరికి వాళ్ళ ఆలోచన ఇచ్చి వాళ్ళు ఎవరైతే మంచిగా ఉంటుందో వాళ్ళు ఆలోచించే ఓట్లు వేస్తారు. కానీ ఏంటంటే వర్క్ జరిగింది ఇక్కడ అన్ని చూసినాం కాబట్టి అతనైతే బాగుంటది అని మనం కోరడం జరుగుతుంది అధిష్టాన్ని. ఏం చెప్తారు మీరేమంటారు? యువ నాయకుడు ప్రతి హైదరాబాద్ మొత్తం తెలిసిన డిప్యూటీ మేయర్ గా చేసిండు. ఫుల్గా అనుభవం ఉన్నది. జనాలకు కూడా దగ్గర ఉండే వ్యక్తిగా ఆయన అందుబాటులో ఉంటాడు. ఎనీ టైం అందుబాటులో ఉంటాడు. ప్రజల నాయకుడు, ఉద్యమకారు నుండి ఎన్నో కేసులు రాగలిగాడు. అప్పుడు ఆయనకు అనుభవం ఉంది కదా. ఇప్పుడు హైదరాబాదే అనుభవం ఉంది ఆయనకు. ఈ ఒక బోరబండ నియోజకవర్గం, జూబ్లీస్ నియోజకవర్గం అనుభవం కాదు. హైదరాబాదులే నాయకుడు. నాదొక చిన్న డౌటే. ఇప్పుడు బీజేపీ ఏమో హిందూ నినాదం తీసుకొని హిందువులంతా ఏకం అవ్వాలి అని చెప్తున్నారు. మీరేమో బాబా ఫసీవుద్దీన్ మన ముస్లిం సోదరుడే, మరి ఎట్లా సపోర్ట్ చేస్తారు? హిందూ ముస్లిం అనేది ఉండదు. ఒక హిందూ స్థాయి ఒక బోరబండలో బోనాలు చేస్తేనే ఒక ఘనంగా చేస్తారు. బోనాలు అంటేనే బోరబండలాగా చేస్తాడు. హిందూ ముస్లిం అయినా చేసే లేదు. హిందూ రాని, ఇష్టవు రాని, క్రైస్తవు రాని, రంజాన్ రాని అలాంటి ఏమి విభేదాలు లేవు. పార్టీతో మాకు పార్టీ గీటి అన్ని ఉంటాయి. అందరితో కులాలు గిలాలు అలాంటి ఏమి ఉండవు. పనులు ఎవరు చేయలేదు. కరోనా టైంలో అందరు సస్తమని ఇళ్లలో వండుకుంటే అధికార పార్టీ వాళ్ళు అందరు వండుకున్నా గానీ ఆయన వచ్చి కరోనా టైంలో ఇంటింటికి పోయి అక్కడ శవాలు చచ్చిపోతే కూడా తీసుకొని వచ్చి పూల దండలు వేసి వాటిని తీసుకుపోయి ఇట్లా ఎక్కడెక్కడ చెత్త కుండీలు వేయకుండా మంచిగా వాళ్ళ శవాన్ని ఊరేగింపు తీసుకుపోయి ఆడ దానం చేయడం జరిగింది. మరి ఆ టైంలో కూడా ఎవరు అంత డేర్ చేయలే కరోనా టైంలో. మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ కుల మతాలు అవి అనేది లేకుండా ఇవాళ వరకైతే అందరికీ వాళ్ళకి కావాల్సిన సామాగ్రి కూడా సమకూరుస్తాడు. పండుగలకు, బోనాల పండుగకు వాళ్ళకు కొందరికి గుళ్ళకు ఆటలు కానీ అది ఇస్తాడు. క్రిస్టియన్స్ వాళ్ళకి ఇంత అమౌంట్ ఇస్తాడు. ఇప్పుడు ఇవాళ ముస్లిమ్స్ వాళ్ళకి కూడా తోఫా ఇస్తాడు. మొత్తానికి అందరిని సమానంగా చూస్తాడు కాబట్టి అందరితో కలిసిపోతాడు కాబట్టి ఎనీ టైం ఏ రాత్రి అయినా పిలిచినా కానీ వస్తాడు. ఇక్కడ ఏమైనా జరిగినా నిలబడతాడు కాబట్టి అతడు మంచుకుంటుంది అని మన కోరిక. మీరేమంటారు అన్న? నేను ఇక్కడనే మధురానగర్లో ఉంటాను. 2 సంవత్సరాల కిందట వర్షం వచ్చి మా ఇళ్ళలో నీళ్ళు వచ్చేది. మేమైతే ఈ అన్న అందరూ కలిసి అన్న నీళ్ళు వస్తున్నాయంట పోయి ఇమ్మీడియట్గా 6 నెలల్లో 100 సంవత్సరాలకి వేసినాడు. పైపులు వేసినాడు. ఒక నడుచుకుంటూ పోవచ్చు పైరు అన్ని పైపులు వేసినాడు. ఎవరు వేస్తున్నా ఇమ్మీడియట్గా 6 నెలల్లో పని కంప్లీట్ చేసి అలాంటి అన్నకు అది చెప్తున్నాం. పని చేసేటోడు అని మా మధురానగర్ ఇప్పుడు ఆయన గురించి ఇంత పని చేసిన రోడ్లు కానీ గీట్లు కానీ అన్ని. ఇప్పుడు చాలా మంది అంటున్నారు బాబా ఫసీవుద్దీన్ అనే వ్యక్తి నియోజకవర్గం మొత్తం తెలియదు, ఓన్లీ బోరబండలోనే తెలుసు. హైదరాబాద్ అలా బాబా ఫసీవుద్దీన్ తెలుసు. ఇప్పుడు ఏపీ తెలంగాణ కూడా తెలుసు. ఆయన ఇక్కడ కాదు, ఏపీ తెలంగాణ కూడా తెలుసు. ఎందుకంత అయిపోయినాడు అట్లా జనాలకు ఇమిడిపోయినాడు ఆయన. ఇప్పుడు మీరు బాబా ఫసీవుద్దీన్ అంటున్నారు, అజారుద్దీన్ ఉన్నాడు, ఇంకా నవీన్ యాదవ్, వాళ్ళందరూ సీట్ ఆశిస్తున్నారు. ఎవరు ఆశిస్తాను? నేను కూడా ఆశిస్తాను. అంటే ఎవరు ఆశిస్తే వాళ్ళ ఇష్టం, వాళ్ళది వాళ్ళ ఇష్టం. మాకు బాబా అన్న బస్. కానీ ఏదేమైనా బీఆర్ఎస్ మేము గెలిచి తీరుతామని చెప్తున్నారు బీఆర్ఎస్. వాళ్ళకి ఇష్టం ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది. మనకి అభిమానం అభిమానం మాకు బాబన్న. వాళ్ళకి అవకాశం లేదా? వాళ్ళకు మీకే తెలుస్తుంది, మాకన్నా మీకే ఎక్కువ తెలుసు ఎవరు అభిమానం. బీఆర్ఎస్ బీజేపీకి అసలు ఛాన్సే లేదా? బీజేపీ ఊరికి నామకే వాసి ఉంటుంది అనుకో. అంతే. వాళ్ళు కూడా మేము వర్క్ చేస్తున్నాం, హిందుత్వం లేదంటే అందరు కలిసి ఉండాలి అని చెప్తున్నారు కదా. ప్రతి ఒక్కరు అదే అంటారు. ప్రతి ఒక్కరు నేను గెలుస్తాను అంటాడు. కానీ గెలిచే వాళ్ళు ఉండే తమ్ముడే కానీ బాబన్న.